మన నెక్స్ట్ టాపిక్ ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ మనం సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ చూస్తాం. దాంట్లో బ్యాంక్ కి సంబంధించిన ఫైనాన్స్ చూస్తాం. ఫైనాన్స్ సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ వచ్చాము. టాపిక్ అర్థం కావాలంటే మనకి టెక్నాలజీ ముందు మనకి తెలుసు. సో ఇండియాకి సంబంధించిన ఏ లిమిటెడ్ కంపెనీ ఉంది. యుఎస్ లో సమ్ ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ గూడ్స్ ని సేల్ చేస్తోంది. సెల్లర్ వీడు బయర్. జనరల్ గా మనకి తెలిసింది దట్ ఇక్కడ క్రెడిట్ సేల్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏ లిమిటెడ్ అనేది క్రెడిటర్, బి లిమిటెడ్ అనేది డెటర్ అనుకోవచ్చు. కాకపోతే ఇది ఇంటర్నల్ లిమిటెడ్ ని ఎక్స్పోర్టర్, లిమిటెడ్ ని ఇంపోర్ట్. సరే, ఏ లిమిటెడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఒక 10 lakhs రూపీస్ వర్త్ గూడ్స్ ఆర్డర్ వచ్చింది. 10 lakhs వర్త్ గూడ్స్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇన్వాయిస్ ఎలా రైజ్ చేయాలి? రూపీస్ రైజ్ చేస్తాడా? ఇన్వాయిస్ బయర్ ఎవరు? యుఎస్ కి సంబంధించిన వాళ్ళు. సో ఇన్వాయిస్ రూపీస్ లో రైజ్ చేస్తాడా, డాలర్స్ లో రైజ్ చేస్తాడు? డాలర్స్ లో రైజ్ చేస్తాడు. సో ప్రెసెంట్ మనకి $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్ ఉందనుకుందాం. ఎన్ని రూపీస్ కి ఇన్వాయిస్ రైజ్ చేయాలో చెప్పండి అన్న. 10 lakhs డివైడెడ్ బై 80 ఎంతనా? $12,500 కి ఇన్వాయిస్ అనేది రైజ్ చేస్తారు, రైట్? కానీ ఇది మనకి 3 months టర్మ్ కి మనం క్రెడిట్ ఇస్తున్నాం. సో బిల్లింగ్ ఏమో, ఇన్వాయిస్ ఏమో ఇవాళ రోజున రైజ్ చేసాం. 1/1/2023 రైజ్ చేసాం. పేమెంట్ వచ్చేది 1/4/2023 అనుకున్నాం. వాడు మనకి పంపించేది ఎంత పంపిస్తాడు? $12,500 పంపిస్తాడు. కానీ ఆ రోజున $1 ఈజ్ ఈక్వల్ టు 78 రూపీస్ ఉందనుకున్నాం. ఇప్పుడు వీడికి ఎంత వస్తుంది అన్న? రూపీస్ లో ఎంత వస్తుంది? ఎంతనా? 9,75,000. వాడు ఎంత వస్తుంది అనుకోని ట్రేడ్ చేశాడు? 10 lakhs. ఎంత వచ్చింది? 75,000. 9,75,000. సో 25,000 ఫారెక్స్ లాస్. అంటే డొమెస్టిక్ ట్రేడ్ లో లేనటువంటి ఒక ఎక్స్ట్రా రిస్క్ అనేది ఇందులో ఉంది. ఏం రిస్క్ అనేది? ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది ఉంది, రైట్? సో ఇప్పుడు మరి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేసి ఉండాలి వీడు? 1/1/2023 ఏం చేసి ఉండాలి? 80 రూపీస్ ఏదైతే ఉందో ఆ రోజుకి డాలర్స్ ఏం చేసి ఉండాలి? సెల్ చేసేసి ఉండాలి. బ్యాంకర్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి. 3 నెలల తర్వాత నాకు $12,500 వస్తాయి. ఆ రోజున ఏ రేట్ ఉన్నా నాకు అనవసరం. నువ్వు నాకు $1 కి ఎంత ఇవ్వాలి? రూపీస్ ఇవ్వాలి. బ్యాంకర్ కూడా ఎంటర్ అవుతాడు, బ్యాంకర్, రైట్? సో కాకపోతే బ్యాంకర్ ఏంటంటే 80 రూపీస్, నువ్వు ఎంత అంటే అంత, 90 కన్నా 90 కాదు. ఆ రోజున ప్రివైలింగ్ రేట్. 3 నెలల తర్వాత డాలర్ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి. డాలర్ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే 3 months తర్వాత సెటిల్మెంట్ సంబంధించి డాలర్ ఎలా ఉంటుందన్న? ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా?
ఎక్కువ ఉంటుంది. 3 months తర్వాత డాలర్ సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే డాలర్ తక్కువ ఉంటుంది. ఇట్స్ అంటే అక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై అన్నమాట. సో దీనికోసంగా ప్రతి బ్యాంక్ చుట్టూ మనం తిరగలేం కాబట్టి దీనికి కూడా ఒక మార్కెట్ ఉంది, ఫారెక్స్ మార్కెట్. ఎలా అయితే మనకు స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో, కమోడిటీ ఎక్స్చేంజ్ సిల్వర్ గోల్డ్ ఎలా అయితే ట్రేడ్ అవుతుందో, ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకి ట్రేడ్ అవ్వడానికి మనకి ఫారెక్స్ మార్కెట్ అనేది ఉంది. సో ఫారెక్స్ మార్కెట్ లో త్రూ అవుట్ వరల్డ్ ఎవరెవరైతే ఇలాగా కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కొటేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో 3 months దీన్ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. ఇవాళ సెటిల్మెంట్ అయిపోతే దాన్ని స్పాట్ అని చెప్పుకున్నాం, అవునా కదా? ఫౌండేషన్ లో ఒక 1 month తర్వాత 2 months తర్వాత 3 months తర్వాత అనుకున్నట్టు వీటిని ఏమంటాం? ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. సో 3 months తర్వాత అంటే నువ్వు ఏ రోజునైతే ఇన్వాయిస్ రైజ్ చేసి సేల్ చేస్తున్నావు అదే రోజున నువ్వు ఏ కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుతావునా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతావు. రైట్? స్పాట్ $1 కి 80 రూపీస్, $1 కి 80 రూపీస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. 3 months ఫార్వర్డ్ $1 ఈజ్ ఈక్వల్ టు ఏ 79 రూపీస్ ట్రేడ్ అవుతూ ఉండొచ్చు, ఏ 79 రూపీస్ ట్రేడ్ అవుతూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? 3 months తర్వాత $1 కి ఎంత ఇవ్వాలి వాడు నీకు? 79 ఇవ్వాలి బ్యాంకర్. ఆ రోజున 75 ఉంది మార్కెట్ లో, నీకు ఎంత వస్తుంది? 79. ఆ రోజున 83 ఉంది మార్కెట్ లో, నీకు ఎంత వస్తుంది? 79 వస్తుంది. రైట్? సో అకార్డింగ్లీ ఇప్పుడు నువ్వు నీ ఇన్వాయిస్ ప్రైస్ ని అడ్జస్ట్ చేస్తావు. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది తెలిసిపోయింది? 79. ఇప్పుడు ఇన్వాయిస్ ఎంత రైజ్ చేస్తావు చెప్పిన దీని ప్రకారం? 10 lakhs డివైడ్ బై 79 అంటే 12,058 కి ఇన్వాయిస్ అనేది రైజ్ చేస్తావు. ఇంకా నీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉందా లేదా? ఇంకా లేదు. దాని ప్రకారం నువ్వు ఇన్వాయిస్ రైజ్ చేసేసావు. 3 months తర్వాత 79 రూపీస్ చొప్పున నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఫారెక్స్ రిస్క్ అనే దాన్ని నువ్వు ఏం చేసావు? ట్రాన్స్ఫర్ చేసేసావు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేసేసావు? బ్యాంకర్ కి ట్రాన్స్ఫర్ చేసేసావు, లేదా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో ట్రాన్స్ఫర్ చేసేసావు. సో దానికి గాను నీకు ఏదైతే ఈ మనకి బ్రోకరేజెస్ ఉంటాయి, రైట్, ఇవన్నీ కూడా నువ్వు పే చేసుకుంటావు. కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం పే చేసుకుంటాం. రైట్? సో ఫారెక్స్ రిస్క్ అనే దాన్ని మనం ఈ విధంగా అవాయిడ్ చేయాలి. ఎలాగో మనం బ్యాంకర్ దగ్గర లోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ సర్వీసెస్ కూడా బ్యాంకరే ఇచ్చేస్తాడు. మళ్ళీ వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. లేదు, జనరల్ గా ఏంటంటే బ్యాంకర్ దగ్గర ఫారెక్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, లేదు బ్యాంకర్ మరి ఎక్కువ చార్జ్ చేస్తున్నాడు అనుకుంటే మనకి డైరెక్ట్ గా ఒక ట్రెజరీ టీమ్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఫారెక్స్ మార్కెట్ లో మనం కాంట్రాక్ట్స్ లో ఎంటర్ అవ్వచ్చు. రైట్? ఇక్కడ ఇన్వాయిస్ రైజ్ చేసేస్తాం, బ్యాంక్ లో లోన్ తీసేసుకుంటాం. షేర్ మార్కెట్ లో ఎలా అయితే మనం షేర్స్ బై చేసి సేల్ చేస్తామో సిమిలర్ గా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో 3 months డాలర్ ని బై చేస్తామా సెల్ చేస్తామా? 3 months డాలర్ ని ఏం చేస్తాం? సెల్ చేస్తాం. బ్యాంక్ లో రేటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో $1 కి 78 రూపీస్ ఇస్తానన్నాను. ఫారెక్స్ లో 79.5, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో 79.5 వస్తుంది. ఎక్కడ తీసుకుందాం? బ్యాంక్ లో తీసుకుందామా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో తీసుకుందామా? కాంట్రాక్ట్ ఎక్కడ ఎంటర్ అవుదాం? ఫారెన్ ఎక్స్చేంజ్. ఎందుకు? $1 కి ఎంత వస్తుంది? 79.5 వస్తుంది. రైట్? సో ఫారెన్ ఎక్స్చేంజ్ లో చేస్తాం. లేదు మనం డాలర్స్ లో పే చేయాల్సింది ఉందా, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, బ్యాంకర్ దగ్గర వెళ్తారా ఫారెన్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తారా? ఎందుకు బ్యాంక్ దగ్గరికి వెళ్తారు? 78 రూపాయలు ఇస్తే $1 వస్తుంది. అదే ఫారెన్ ఎక్స్చేంజ్కి వెళ్తే ఎంత వస్తుంది? 79.5 ఇస్తే $1 వస్తుంది. సో అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ లో ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేసుకొని ఎక్కడ బ్యాంక్ లో కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుదామా, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుదామా ఏంటి అనేది మనం ఇవన్నీ లెక్కలేసుకుంటాం. సో ఇది మనకి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. రూపీ డాలర్ లో కానివ్వండి, మనం ఏ కంట్రీతో అయితే ట్రేడ్ చేస్తున్నామో ఆ కంట్రీకి సంబంధించినటువంటి హెడ్జింగ్ అయితే చేసుకోవాలి. లేదు నువ్వు రిస్క్ టేకింగ్ ఎంటిటీ, నేను రిస్క్ భరిస్తాను, 3 months తర్వాత డాలర్ ఏ రేట్ అంటే నేను ఆ రేటుగా తీసుకుంటాను, నేను రిస్క్ భరిస్తాను, భరించుకో. లేదు కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవుతాను, కాంట్రాక్ట్స్ లోకి. సో ఇది ఒక మనకి ఆస్పెక్ట్. ఏది? రూపీస్ ఇన్వాయిస్ ని ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్వాయిస్ లోకి మార్చడం, దానికి సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ లో కానివ్వండి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ లో కానివ్వండి, అయితే బ్యాంక్ కి సంబంధించిన ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ లో కానీ ఎంటర్ అవడం, హెడ్జింగ్ చేసుకోవడం అంటాం.
ఇది ఒక కాన్సెప్ట్, రైట్? సరే, నెక్స్ట్ సో ఎక్స్ లిమిటెడ్ ఏ లిమిటెడ్ కి ఆర్డర్ ప్లేస్ చేసింది. ఆర్డర్ ప్లేస్డ్ ఫర్ సమ్ గూడ్స్. ఎక్స్ లిమిటెడ్ ఏ లిమిటెడ్ కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసింది. 3 months క్రెడిట్ కావాలని అడుగుతాం, రైట్? సో 3 months క్రెడిట్ కావాలని ఎక్స్ లిమిటెడ్ అడుగుతాం. సరే, ఇప్పుడు ఏ లిమిటెడ్ కి నమ్మకం అసలు ఎక్స్ లిమిటెడ్ అసలు అనేది యుఎస్ లో ఉందని, అది రన్నింగ్ లో ఉందని, రైట్? అది 3 months తర్వాత పే చేస్తో లేదో, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి లేదా? సో ఏ లిమిటెడ్ అంటుంది 3 months క్రెడిట్ కాదు, నువ్వు ముందు డబ్బులు పంపించి నీకు గుడ్స్ పంపించేస్తా. ఎక్స్ లిమిటెడ్ అంటున్నాడు, సరే నువ్వు ఇండియాలో ఉన్నాను అంటున్నావు, నువ్వు ఒక వెబ్సైట్ అయితే మెయింటైన్ చేస్తున్నావు, తీరా డబ్బులు ఇచ్చిన తర్వాత అసలు నీ కంపెనీ లేదు, డబ్బులు తీసుకొని నువ్వు పారిపోతే. సో మనకి ఆన్లైన్ లో మీకు చాలా వెబ్సైట్స్ కనబడతాయి. ప్రొడక్ట్ ఐఫోన్ నీకు 5,000కి 10,000కి అంటాడు, నీ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటాడు కానీ ప్రొడక్ట్ రాదు. స్టార్టింగ్ లో అలా స్టార్ట్ చేశారు, తర్వాత నెమ్మదిగా క్యాష్ ఆన్ డెలివరీ అన్నాడు. ముందే పే చేయడం అవసరం లేదు, మీకు ప్రొడక్ట్ వచ్చిన తర్వాతే మీరు పే చేయండి. సో క్యాష్ ఆన్ డెలివరీ అన్నాడు. నువ్వు 10,000 అక్కడ వాడికి ఇచ్చేస్తావు, కొరియర్ వాడికి, వాడు వెళ్ళిపోతాడు. తీరా ఇప్పిన తర్వాత చూస్తే అందులో రిన్ సోప్ ఏదో ఒకటి ఉంటుంది, రైట్? సో అంటే ఇలాంటి, మరి నువ్వు ఇలాంటి వెబ్సైట్ అయి ఉంటే మరి మరి మా పరిస్థితి ఏంటి? నువ్వు ముందు గూడ్స్ పంపించు, నేను డబ్బులు పంపిస్తాను. ఏ లిమిటెడ్ ఏముంటుంది, నువ్వు ముందు డబ్బులు పంపించు, నేను గూడ్స్ పంపిస్తాను. మరి ఇది ఎప్పటికి తెగాను, రైట్? కాబట్టి ఏ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఒక బ్యాంకర్ ఏ లిమిటెడ్ వాళ్ళ బ్యాంకర్ని అప్రోచ్ అయ్యారు. ఇలాగ మనకి ఒక ఆర్డర్ వచ్చింది, చాలా ఎక్సలెంట్ ఆర్డర్, కానీ అవతల వాడిని నేను నమ్మలేకపోతున్నాను, గూడ్స్ ఎలా పంపించాలి, డబ్బులు ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత పంపిస్తాను, మరి అలాగ. సరే, ఏ లిమిటెడ్ కి సంబంధించిన బ్యాంకర్ చెప్తున్నాడు, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆయన, రైట్? లెటర్ ఆఫ్ క్రెడిట్. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి అనే ఒక ఆప్షన్ ఉంది. ఎవరైతే ఇంపోర్టర్ ఉన్నాడో, ఇక్కడ ఇంపోర్టర్ ఎవరు? ఎక్స్ లిమిటెడ్, రైట్? ఎక్స్ లిమిటెడ్ అనేవాడు, వాడికి ఒక బ్యాంకర్ ఉంటాడు కదా, వాడు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళమను. ఇంపోర్టర్స్ బ్యాంక్ ఉన్నాడు కదా, వాడిని వాడి దగ్గరికి వెళ్ళమని చెప్పు. ఆ బ్యాంకర్ ని ఒక లెటర్ ఇష్యూ చేయమని చెప్పు. ఈ కంపెనీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న కంపెనీయే, వీడి క్రెడిట్ వర్దినెస్ ఇది అని చెప్తూ ఎక్స్ యొక్క క్రెడిట్ వర్దినెస్ ని సర్టిఫై చేస్తూ ఒక లెటర్ పంపించమని చెప్పు. దాన్ని అంటున్నాం లెటర్ ఆఫ్ క్రెడిట్. ఒకవేళ ఎక్స్ లిమిటెడ్ డబ్బులు పే చేయడంలో ఫెయిల్ అయితే ఎవరు పే చేయాల్సి వస్తుంది? బ్యాంకర్ పే చేయాల్సి వస్తుంది. అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది నథింగ్ బట్ సింపుల్ గా ఏంటన్నా గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఒకవేళ ఎక్స్ లిమిటెడ్ అనేవాడు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని డబ్బులు పే చేయకపోతే మేము పే చేస్తాము యాజ్ ఎ బ్యాంకర్ అని చెప్తూ ఒక లెటర్ ఇష్యూ చేస్తారు. ఆ లెటర్ని తీసుకురమ్మని చెప్పు. సరే సార్, లెటర్దే ఉంది, అరక్షణంలో ఫోటోషాప్ చేసి తీసుకొచ్చేస్తాం కదా, రైట్? వాడు ఏముంది, అరక్షణంలో ఫోటోషాప్ చేసి నాకు పంపించేస్తాడు. ఎలా నమ్ముతాం ఆ లెటర్స్ ని? మాకు సెపరేట్ ఒక నెట్వర్క్ ఉంది, ఒక బ్యాంకర్ ఇష్యూ చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేయడానికి మాకు ఒక బ్యాంక్స్ లో ఇంటర్నల్ మెకానిజం ఉంది, రైట్? ఒక ఆ మెకానిజం ద్వారా నేను ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ ని వెరిఫై చేస్తాను. సో ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈ బ్యాంకర్కి రీచ్ అవుతుంది, దాన్ని వెరిఫై చేస్తాడు. ఇప్పుడు ఎలా అయితే మనం చార్ట్ అకౌంటెంట్స్ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఈ మధ్య బయట చాలా మంది అకౌంటెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ చార్ట్ అకౌంటెంట్ స్టాంప్ తయారు చేసుకొని వాళ్ళే సంతకాలు పెట్టి చేసుకొని సర్టిఫికెట్లు అన్ని సైన్ చేసేస్తుంది. సో అందుకోసంగా మనకి యుడిన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు.
సో మనం ఏ డాక్యుమెంట్ సర్టిఫై చేస్తున్నా ఆన్లైన్ లో మనకి ఒక పోర్టల్ ఉండింది, యూడిన్ పోర్టల్. ఆ పోర్టల్లో ఒక నెంబర్ జనరేట్ చేసి ఆ నెంబర్ని అక్కడ ఎఫిక్స్ చేస్తాం. బ్యాంకర్స్ వెరిఫికేషన్ పోర్టల్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొడితే ఈ సర్టిఫికేట్ చార్ట్ అకౌంట్ అంటే ఇచ్చాడా లేదా ఏంటనే తెలుసుకో, అంటే ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ కి ఒక అథెంటికేషన్. సిమిలర్లీ ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ని మన ఏ లిమిటెడ్ కి సంబంధించినటువంటి బ్యాంక్ వెరిఫై చేస్తాం. ఓకే, ఇది వ్యాలిడ్ లెటర్ ఆఫ్ క్రెడిట్. సో ఇప్పుడు ఏ లిమిటెడ్ నమ్మకం కుదిరింది, ఏం చేస్తాడన్న గూడ్స్ ని ఏ లిమిటెడ్ గూడ్స్ ని ఎక్స్ లిమిటెడ్ కి పంపించేస్తారు. రైట్, ఒక 3 months తర్వాత మనీ అనేది ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఇది జరుగుతుంది. సరే, ఇక్కడ ఈ బ్యాంకర్ ఒక చిన్న బిజినెస్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి, నీకు 3 నెలల తర్వాత కదా డబ్బులు వస్తాయి, ఆ 3 నెలలకి నేను నీకు ఫైనాన్స్ చేస్తా. నీకు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి? 3 months తర్వాత కదా. ఈ లోపు నువ్వు రా మెటీరియల్ కొనుక్కోవాలి, లేబర్కి డబ్బులు ఇచ్చుకోవాలి, రైట్, ప్యాకింగ్ చేయించుకోవాలి, షిప్పింగ్ కి నువ్వు పే చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. ఇన్ని ఖర్చులు ఉంటాయి కదా. ఆ ఖర్చులన్నిటికీ నేను ఫైనాన్స్ చేస్తాను. రైట్, మరి బ్యాంకర్కి నమ్మకం ఏంటి? ఆల్రెడీ వెరిఫైడ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉంది కదా, దొంగ ఆర్డర్ కాదు కదా. రైట్, ఇట్స్ ఎ వ్యాలిడ్ ఆర్డర్. ఆర్డర్ చేతిలో ఉంది, ఖచ్చితంగా 3 నెలల తర్వాత డబ్బులు చేతికి వస్తాయనే నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఇవాళ రోజులు 1000 రూపాయలు ఇస్తే 3 నెలల తర్వాత ఒక 1200 ఎంతో కొంత వస్తుంది కదా. బ్యాంక్ అది ఇన్కమే కదా. దట్టు ఏ లిమిటెడ్ అనేవాడు కూడా బ్యాంకర్ తో మంచి రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు ఏ లిమిటెడ్ కి బెనిఫిట్ ఏంటి? వాడు బయట నుంచి వడ్డీకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బయట ఎక్కడైనా తీసుకుంటే 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ. బ్యాంకర్ అట్లీస్ట్ మనకి రూపాయి వడ్డీకి అటు ఇటుగా మనకి ఛార్జ్ చేస్తుంది. రైట్, మరి బ్యాంక్ ఇచ్చే లోన్ కి సెక్యూరిటీ ఏంటి? షిప్ ఎక్కేదాకా వేరే హౌస్ లోనే కదా ఉంటాయి. అయితే రా మెటీరియల్ గా ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గా ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ గా ఉంటుంది. తర్వాత షిప్ ఎక్కిన తర్వాత ఎలాగో ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో అంటే ఆ గూడ్స్ మీద తాకట్టు పెట్టుకొని మనకి షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అనేది ఇస్తుంది ఎక్స్పోర్టింగ్ కోసం. రైట్, సో ఇలాగా బ్యాంకర్ ఈ ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ని బేసిస్ గా తీసుకొని, మరి ఇప్పుడు ఈ గూడ్స్ ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఈ ఆర్డర్ ని తయారు చేయడానికి ఏ లిమిటెడ్ ఫైనాన్స్ చేస్తారు. లేదు, షిప్ ఎక్కేదాకా దాన్ని ప్రీ షిప్పింగ్ లోన్, ప్రీ షిప్పింగ్ క్రెడిట్ అంటాం. షిప్ ఎక్కి డబ్బులు వచ్చేంత వరకు దాన్ని పోస్ట్ షిప్మెంట్. రైట్, సో ఆర్డర్ తయారు చేయడానికి ఒక 2-3 నెలలు పడుతుంది. సో ఆ 2-3 నెలలకి అప్పు ఇచ్చాడు. తర్వాత షిప్ ఎక్కిన తర్వాత అవతల వాడికి రీచ్ అయిపోయి అక్కడ నుంచి డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు దాన్ని ఏమంటాం మనం? పోస్ట్ షిప్మెంట్. రైట్, సో అంటే ఆర్డర్ వచ్చింది, రిసీవ్డ్ ఆర్డర్, రైట్, అలాగే మనకి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే లేబర్ కి వీటికి, అలాగే మనకి ప్యాకింగ్, షిప్పింగ్. ఇక్కడ వరకు మరి డబ్బులు కావాలి కదా. సో దీనికోసంగా ఇచ్చేది ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్, లేదా దీన్ని ప్యాకింగ్ క్రెడిట్ అని కూడా అంటారు. దీని ఏమంటారన్నా? ప్యాకింగ్ క్రెడిట్. గూడ్స్ తయారు చేసి ప్యాక్ చేసి షిప్పింగ్ ఇచ్చేంత వరకు అయ్యే ఖర్చు అంతటికి కూడా లోన్ అనేది ఇస్తారు. దీన్ని ప్యాకింగ్ క్రెడిట్ అంటారు. సో ఇంకా షిప్మెంట్ అయిపోయింది, షిప్డ్. అలాగే మనకి షిప్పింగ్ చేసిన తర్వాత బిల్ ఆఫ్ లాడింగ్ కానివ్వండి, అయితే టైటిల్ టు గూడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈ బ్యాంకర్కి పంపిస్తాం. షిప్పింగ్ చేసాం కదా, షిప్పింగ్ చేసిన తర్వాత టైటిల్ ఆఫ్ గూడ్స్ ఎవరికి పంపిస్తాం? బ్యాంకర్కి పంపిస్తాం. మనకి ఫ్లైట్ ద్వారా పంపిస్తే ఎయిర్వే బిల్ అంటాం, షిప్ ద్వారా పంపిస్తే బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. రైట్, సో వీటిని ఎవరికి పంపిస్తాం? బ్యాంకర్కి పంపిస్తాం. బ్యాంకర్ ఆ టైటిల్ ఆఫ్ గూడ్స్ ని ఎక్స్ లిమిటెడ్ కి ఇస్తే, ఎక్స్ లిమిటెడ్ తీసుకొచ్చి వార్ఫ్ లో ఇస్తే అప్పుడు గూడ్స్ అనేది రిలీజ్ చేస్తారు.
బ్యాంకర్ ఎక్స్ కి ఆ టైటిల్ డీడ్స్ ఎప్పుడు ఇస్తారు నాన్న? ఎక్స్ లిమిటెడ్ డబ్బులు బ్యాంకర్ డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్స్ లిమిటెడ్ గూడ్స్ తీసుకొని డబ్బులు పే చేయకపోతే లైబిలిటీ ఎవరిది? బ్యాంకర్ది కదా. సో ఎక్స్ లిమిటెడ్ అనేవాడు డాలర్స్ ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు టైటిల్ గూడ్స్ ఎక్స్ లిమిటెడ్ కి వెళ్తాయి. ఎక్స్ లిమిటెడ్ అప్పుడు వార్ఫ్ కి వెళ్ళి ఆ టైటిల్ గూడ్స్ ఇచ్చేసుకొని గూడ్స్ అనేవి తెచ్చేసుకుంటాడు. రైట్. సో అలాగే మనకి షిప్పింగ్ అయ్యి గూడ్స్ డెలివరీ అయ్యి క్రెడిట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనీ అనేది బ్యాంకుకి వచ్చేది. 3 months టైం ఉంది కదా సార్ గూడ్స్ రిసీవ్ చేసుకున్న వెంటనే కాదు కదా. అయినా సరే ఇక్కడ ఈ బ్యాంకర్ ఎవరైతే ఉంటాడో వీడు ముందుగానే డబ్బులు డిపాజిట్ చేసేయమంటాడు, లేదా దానికి సంబంధించిన ఏదైనా క్రెడిట్ అగ్రిమెంట్ ఉంటే ఈ బ్యాంకర్ ఎక్స్ లిమిటెడ్ కి ఏదైనా క్రెడిట్ ఎక్స్టెండ్ చేసి ఉంటే, ఇది మనకి ఓవర్ డ్రాఫ్ట్ కానివ్వండి, క్యాష్ క్రెడిట్ కానివ్వండి, అలాంటివి ఎక్స్టెండ్ చేసి ఉంటే ఆ ఓవర్ డ్రాఫ్ట్ నుంచి 3 months తర్వాత తీసి మనకి ఇక్కడికి డబ్బులు పంపిస్తారు. రైట్. సో ఆ 3 months కోసంగా మనకి డబ్బులు వెయిటింగ్ కోసం ఉంది కదా. మరి 3 months డబ్బులు లాక్ అయిపోయాయి కదా మన ఇంపోర్టర్ ఏ లిమిటెడ్ కి. దానికోసంగా ఇచ్చే ఫైనాన్స్ ఏమంటున్నా? పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్. దీని ఏమంటున్నా? పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్. డొమెస్టిక్ ట్రేడ్ లో కూడా ఇలాంటి అరేంజ్మెంట్ ఉంది. దాన్ని ఏమంటాం కదా? డొమెస్టిక్ ట్రేడ్ లో గూడ్స్ అమ్మేసాం, క్రెడిటర్స్ గా మనకి డెటార్స్ గా ఉంటారు. డెటార్స్ ని సేల్ చేయడానికి ఏమన్నాం? అది బిల్స్ డిస్కౌంటింగ్, బిల్స్ పర్చేస్, అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. వర్కింగ్ క్యాపిటల్ లో చూసారు కదా. ఏమంటాం మనం? ఫ్యాక్టరింగ్. డెటార్స్ అమ్మే కదా డబ్బులు తెచ్చుకునేది, ఫ్యాక్టరింగ్. సో సిమిలర్ గా ఇలా ఎక్స్పోర్ట్ కి సంబంధించిన బిల్స్ ని డిస్కౌంట్ చేసుకోవాలి, లేదా ఎక్స్పోర్ట్ కి సంబంధించినటువంటి డెట్స్ మీద బ్యాంకర్ మనకు ముందుగానే ఫైనాన్స్ ఇచ్చేస్తారు. రైట్. సో అలాంటి అగ్రిమెంట్స్ కి సంబంధించిన పేర్లు ఉంటాయి. పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ లో దానికి సంబంధించిన పేర్లు ఉంటాయి. అర్థమైందా? సరే. అయితే ఇక్కడ ఒక రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఫారెన్ ఇండియాలో అయితే కనుక నువ్వు మన కోర్టుకి వెళ్తావు, రెమెడీ అనేది ఎలాగోలాగా ఉంటుంది. కానీ మరి ఫారెన్ కి సంబంధించి నువ్వు పబ్లిక్ చేస్తున్నావు, పొలిటికల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రైట్, అంటే కమర్షియల్ రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అనేది నువ్వు డొమెస్టిక్ గా సేల్ చేసినా, క్రెడిట్ సేల్ చేసినా, ఎక్స్పోర్ట్ చేసినా ఎక్కడైనా ఉండేది. కానీ ఇన్ ఎడిషన్ మనకి పొలిటికల్ రిస్క్, సడన్ గా వార్ అనేది రావచ్చు కంట్రీ అనేది, లేదా ఏదైనా ట్రేడ్ అనేది బ్యాన్ చేసుకోవచ్చు. వార్ లేదు కానీ పాకిస్తాన్ మనతో ట్రేడ్ బ్యాన్ చేసుకొని కూర్చుంది. రైట్. సో అలాగా అలాంటి ఇష్యూస్ రావచ్చు. లేకపోతే శాంక్షన్స్, ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వీటి వల్ల ప్రాబ్లం రావచ్చు. సో మరి అలాంటి రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మన ఎక్స్పోర్టర్స్ ఏమో, అంటే మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఏమో ఇందుకు ఈ రిస్క్ అన్ని మనం ఏం పడతామని ₹1 తక్కువ మన దేశంలోనే అమ్ముకుందాం. అలా సెటిల్ అయిపోతే మన దేశానికే నష్టం. అసలే మనం ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. డొమెస్టిక్ డిమాండ్ తో పాటు మనకి ఇంకా అబ్రాడ్ కి సంబంధించిన డిమాండ్ కూడా యాడ్ అయ్యేసరికి ఇండియాలో ప్రొడక్షన్ యాక్టివిటీ ఏమవుతుంది? పెరుగుతోంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్స్ ని గవర్నమెంట్ పెంచాలని చూస్తుందా, తగ్గించాలని చూస్తుందా? పెంచాలనే కదా, ఎక్స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయాలనే కదా. కానీ మరి ఇన్ని రిస్క్లు ఉన్నాయి, మన ఎక్స్పోర్టర్స్ ఏమో అంత డేర్ చేయట్లేదు. రైట్. మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా ఎక్కువ. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఏ సెక్టర్ అన్నా? ఎంఎస్ఎంఈ సెక్టర్. ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏమో పెద్దగా మరి రిస్క్ తీసుకోవట్లేదు. సో దానికోసంగా ఈసీజీసీ అనే ఒక కార్పొరేషన్ పెట్టారు, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో వీళ్ళు మనకి గ్యారంటీ ఇస్తారు, నథింగ్ బట్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నమాట. నువ్వు ఎక్స్పోర్ట్ చేయరా, ఏదైనా అయితే కనుక మేము చూసుకుంటాం. రైట్.
క్లయింట్ టు క్లయింట్ అంటే ఇప్పుడు ఏ లిమిటెడ్ ఈసీజీసీ గ్యారంటీ కోసం అప్లై చేస్తుంది అనుకో, కంపెనీ పరిస్థితి ఏంటి, కంపెనీ క్రెడిట్ వర్దినెస్ ఏంటి, ఇవన్నిటిని పెట్టుకొని క్లయింట్ టు క్లయింట్ ఈసీజీసీ ఏం చేస్తారంటే ఒక లిమిట్ పెడతారు. నీకు 10 crores వరకు గ్యారంటీ ఉంటాను, నీకు 20 crores వరకు గ్యారంటీ ఉంటాను, నీకు 5 crores వరకు గ్యారంటీ ఉంటాను, రైట్. సో అలాగా వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ లిమిట్స్ ఏమవుతూ వెళ్తాయి, ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. సో బ్యాంకర్ అంటే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ చేస్తున్న బ్యాంకర్, ప్రీ షిప్మెంట్ కానీ పోస్ట్ షిప్మెంట్ కానీ, బ్యాంకర్ ఎవరైతే ఏ లిమిటెడ్ కి ఫైనాన్స్ చేస్తున్నాడో ఆ ఫైనాన్స్ కి ఎవరు గ్యారంటీ తీసుకుంటాడన్నా, ఈసీజీసీ గ్యారంటీ తీసుకుంటాడు. మళ్ళీ ఆ గ్యారంటీకి పే చేయాల్సింది ఏ లిమిటెడే, అది కూడా మనకి ఎక్స్ట్రా చార్జెస్. లోన్ తీసుకునేటప్పుడు లోన్ శాంక్షన్ అవడానికి ప్రాసెసింగ్ ఫీజెస్ ఉంటాయి, అది కాకుండా ఇంట్రెస్ట్ పే చేయాలి. అది కాకుండా మళ్ళీ మనకి యూనిట్ విజిట్ కి వస్తారు, మన స్టాక్ ని హైపోథికేట్ చేసుకునే కదా లోన్ ఇస్తున్నారు. సో ఆ స్టాక్ వెరిఫికేషన్ కి వస్తారు, ఆ స్టాక్ ఆడిట్ చేయడానికి ఏదైతే ఫీజు ఉంటుందో అది మన కంపెనీ పే చేసుకోవాలి. ఈసీజీసీ గ్యారంటీ కూడా ఏం చేయాలి, మనమే పే చేసుకోవాలి. అంటే మనం లోన్ తీసుకునేటప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ ఒక్కటే కాదు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ ఏవైతే ఈ ఆడిట్ ఫీజులను కానివ్వండి, అయితే ప్రాసెసింగ్ ఫీజులను కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం. సరే, సో అలాగా మనకి ఈసీజీసీ అనేది మనకి ఇంకొక టెర్మినాలజీ అనేది ఉంటుంది. ప్రీ షిప్మెంట్ కి ఈసీజీసీ గ్యారంటీ ఉంటుంది, పోస్ట్ షిప్మెంట్ కి కూడా ఈసీజీసీ గ్యారంటీ ఉంటుంది, రైట్. దీంట్లో కాంప్రహెన్సివ్ పాలసీ అని ఉంటుంది. కాంప్రహెన్సివ్ పాలసీ అంటే ఆల్ ఇంక్లూడింగ్ అనమాట, మొత్తం అన్ని రకాల రిస్క్లని ఇంక్లూడ్ చేస్తూ ఇచ్చేటటువంటి పాలసీ. బ్యాంకర్ జనరల్ గా ఏం చేయమంటే కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోమని చెప్తారు. కొంచెం ప్రీమియం ఎక్కువే ఉంటుంది, అయినా సరే కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట. ఇది మనకి టెర్మినాలజీ కదా. సో ఫస్ట్ ది ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్. ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ అంటే చెప్పాను కదా, మనకి ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ ని చూపించి బ్యాంకర్ కి ఇదిగో నాకు ఇలాగ ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ బేస్డ్ గా నాకు గూడ్స్ తయారు చేయడానికి ఒక 3 months పడుతుంది, 3 months పట్టి దాన్ని నేను ఇమీడియట్ గా నేను షిప్మెంట్ చేస్తాను. అలా షిప్పింగ్ చేసి టైటిల్ డీడ్స్ ని అవతలకి పంపించిన వెంటనే నేను డబ్బులు పే చేస్తాను. కొంతమంది క్రెడిట్ సేల్ కాకుండా డైరెక్ట్ గా అలాగే షిప్ ఇచ్చిన వెంటనే డబ్బులు పే చేస్తారు అనుకో, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇమీడియట్ గా ఏం చేస్తాం, బ్యాంకర్కి ఇచ్చేస్తాం. లేదు షిప్మెంట్ చేసిన తర్వాత 2-3 months అనుకోండి, ఆ 2-3 months కి బ్యాంకర్ ఏం చేస్తాడు, పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ అని ఇస్తాడు, రైట్. అర్థమవుతుందా ప్రీ షిప్మెంట్ కి పోస్ట్ షిప్మెంట్ కి. సో ఇప్పుడు ప్రీ షిప్మెంట్ లో ఏం కావాలి, ఈ ఆర్డర్ చూపిస్తాం, ఈ ఆర్డర్ చూపించి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కోసం, లేబర్ కోసం, రైట్, అలాగే ఫినిష్ గూడ్స్ చేసి వాటిని ఎక్కించిన వరకు నాకు ఖర్చు అవుతుంది కదా. ఇది నాకు రెగ్యులర్ ఆర్డర్ కోసం అయితే నాకు లోన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఇది నాకు ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చింది, దీనికోసంగా నేను లోన్ కావాలి నాకు, రైట్. కాబట్టి నాకు షార్ట్ టర్మ్ ఫైనాన్స్ కావాలి అని చెప్తాం. సో బ్యాంకర్ ఏం చేస్తారంటే వీడికి వచ్చిన ఆర్డర్ నిజమైన ఆర్డరా కాదు. కొంతమంది ఏం చేస్తారంటే నాన్న బ్యాంక్ లో వడ్డీ చాలా తక్కువ రేటు కదా, అందుకని ఫేక్ బయింగ్ ఆర్డర్స్ సృష్టిస్తారు. ఆ బయింగ్ ఆర్డర్స్ ని తీసుకొచ్చి బ్యాంక్ లో ఇచ్చేసారు అనుకో, బ్యాంకర్ ఏం చేస్తాడు, 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్ ఇస్తాడు. వీళ్ళు ఆ లోన్ తీసుకొని ఏం చేస్తారు, బయట 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీకి తీస్తారు, రైట్. సో ఇప్పుడు అవతల వాడు లోను సడన్ గా సరిగ్గా పే చేస్తే పర్లేదు, ఆ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకున్నవాడు పే చేయడం మానేస్తే వీడు కూడా ఇప్పుడు ఏం చేస్తాడు, బ్యాంకర్ కి పే చేయడం మానేస్తాడు. బ్యాంకర్ ఏమనుకున్నాడు, మనం ఇచ్చేది ప్రొడక్షన్ కే కదా, వేర్ హౌస్ లో రా మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని కాన్ఫిస్కేట్ చేసేసి వాటిని అమ్మేసుకొని మనం లోన్ రీపే చేసుకోవచ్చు అని చెప్పి వేర్ హౌస్కి వెళ్ళి చూస్తే బూజు పట్టు. మరి ప్రొడక్షన్ యాక్టివిటీ ఉంటే కదా, ప్రొడక్షన్ యాక్టివిటీ ఉంటే రా మెటీరియల్ ఉంటుంది, వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది, నువ్వు వెళ్ళి వేర్ హౌస్ కి తాళం వేసేసుకొని వాటిని అమ్మేసుకోవచ్చు. ప్రొడక్షన్ యాక్టివిటీయే లేదు, నువ్వు ఇంకెక్కడి నుంచి రికవర్ చేసుకుంటావు డబ్బులు, రైట్. కాబట్టి సేల్స్ ఆర్డర్ వ్యాలిడ్ సేల్స్ ఆర్డరా కాదా చెక్ చేసుకుంటారు, దీన్నే ఫర్మ్ సేల్స్ ఆర్డర్ అంటారు. ఫర్మ్ ఇక్కడ మీకు ఇక్కడ తర్వాత కనబడుతుంది. ఫర్మ్ సేల్స్ ఆర్డర్ అంటే ఒక ఫర్మ్ ఇచ్చినటువంటి ఆర్డర్ అని కాదు, అసలైన నిజమైన సేల్స్ ఆర్డర్.
ఫేక్ కాంది అని అర్థం. రైట్, ఫర్మ్ ఆర్డర్స్ కానివ్వండి లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కానీ ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి ఎగ్నెస్ట్ గా లోన్ ఇస్తారు, లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ని పర్చేస్ చేస్తారు, లేదా బిల్స్ ని డిస్కౌంట్ చేసేసుకుంటారు, లేదా బిల్స్ ని పర్చేస్ చేస్తారు. ఇలా డిఫరెంట్ వేస్ లో మనకి లోన్స్ అనేవి ఇస్తారు అన్న. జనరల్ గా లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇర్రివోకబుల్ లెటర్ ఆఫ్ క్రెడిట్ గా ఉండాలి. ఇర్రివోకబుల్ మనకి ఇంపోర్టర్ బ్యాంకర్ ఉన్నాడు కదా, వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చేసి మనం గూడ్స్ పంపించిన తర్వాత నిన్న లెటర్ ఆఫ్ క్రెడిట్ రివోక్ చేసేసుకుంటున్నారు అన్నాడు. మరి అలాగే మరి సో అందుకోసమే మన బ్యాంకర్ దేన్ని ఇన్సిస్ట్ చేస్తాడు, ఇర్రివోకబుల్ లెటర్ ఆఫ్ క్రెడిట్. వన్స్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేసిన తర్వాత దాని మీద సంబంధించిన డబ్బులు వచ్చేంత వరకు కూడా నువ్వు లెటర్ ఆఫ్ క్రెడిట్ ని రివోక్ చేయడానికి లేదు. అలాంటి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ని అలాగే ఫర్మ్ సేల్స్ ఆర్డర్ కి ఎగ్నెస్ట్ గా మనకి లోన్ ఇస్తారు. దేనికోసం, పర్పస్ ఆఫ్ బయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, షిప్పింగ్ ఆఫ్ గూడ్స్ టు ఓవర్సీస్ బయర్. మన మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మన ట్రేడర్. మనకి రైస్ కి ఆర్డర్ వచ్చేది, రైస్ బై చేసి ఏం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. లేదా మనం మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ కొని ప్రాసెస్ చేసి ఫినిష్ గూడ్స్ చేసి ప్యాకింగ్ చేసి షిప్పింగ్ చేయడానికి వీరందరికీ కూడా మనకి లోన్స్ అనేవి ఇస్తారు. జనరల్ గా ఎన్ని రోజుల్లోపు ఆ లోన్స్ రీపే చేసేయాలన్నా 180 days లోపు మనం రీపే చేయాల్సి ఉంటుంది. లిక్విడేట్ అంటే రీపే చేసేయడం, లిక్విడేట్ అంటే రీపే చేసేయడం. సో దీనికోసంగా ఫస్ట్ ది క్లీన్ ప్యాకింగ్ క్రెడిట్. క్లీన్ అనే పదం ఫైనాన్స్ లో ఎప్పుడు వచ్చినా సరే అన్సెక్యూర్డ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సో మీకు అప్పటికప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా కొత్త సైడ్ హెడ్డింగ్ 2 marks లో రాయమంటే అట్లీస్ట్ మీరు రాయగలరు. లేకపోతే కార్ క్లీన్ చేసుకోవడానికి తీసుకునే లోన్లు, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి తీసుకునే లోన్లు అలా రాస్తారు. క్లీన్ అంటే అన్సెక్యూర్డ్. ప్యాకింగ్ క్రెడిట్, ప్యాకింగ్ క్రెడిట్ అంటే గిఫ్ట్ ప్యాక్ చేయడానికి తీసుకునే లోన్ కాదు. ఏం ప్యాకింగ్ అంటే ఏమని చెప్పాం, రా మెటీరియల్ పర్చేస్ చేసి ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ ని ప్యాకింగ్ చేసి షిప్ ఎక్కించి పంపించేంత వరకు అని కదా. సో అంటే ఆ షిప్ ఎక్కించేంత వరకు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దానికి బ్యాంకర్ ఫైనాన్స్ చేస్తారు. ఏదైనా తాకట్టు పెట్టుకుంటున్నాడా, పెట్టుకుంటున్నాడు. సో అన్సెక్యూర్డ్ లోన్ గివింగ్ ఫర్ శాంక్షన్ ఫర్ ప్యాకింగ్. ప్యాకింగ్ అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ చేసి షిప్ ఎక్కించేంత వరకు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దానికోసంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకర్ ఇచ్చేటటువంటి లోను, దానికి ఈసీజీసీ కవర్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. రైట్, సో రా మెటీరియల్ టు ఫినిష్డ్ గూడ్స్, ప్యాకింగ్ క్రెడిట్, క్లీన్ ప్యాకింగ్ క్రెడిట్. క్లియర్ నా? నెక్స్ట్ ప్యాకింగ్ క్రెడిట్ అగైన్స్ట్ హైపోథికేషన్ ఆఫ్ గూడ్స్, అగైన్స్ట్ ప్లెడ్జ్ ఆఫ్ గూడ్స్. రెండు ఆల్మోస్ట్ ఒకటే, రెండు ఆల్మోస్ట్ ఒకటే కదా, చిన్న తేడా ఉంటుంది. సే మీకు ఆటో వెనకాల కానీ లేకపోతే పెద్ద పెద్ద వేర్ హౌసెస్ వెనకాల, వేర్ హౌసెస్ పైన కానీ హైపోథికేటెడ్ టు అని రాసి ఉంటుంది. ఆటోలు వెనకాల చూడండి, లేకపోతే మన గొడౌన్స్, పెద్ద పెద్ద గొడౌన్స్ ఉంటాయి, హైపోథికేటెడ్ టు అని రాసి ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వేర్ హౌస్ లో ఉన్న సామాన్కి ఎగరెస్ట్ గా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చింది. వేర్ హౌస్ లో ఉన్న సామాన్ ఏదైతే ఉందో దానికి ఎగనెస్ట్ గా బ్యాంక్ ఏం చేసింది, లోన్ ఇచ్చింది. ఒకవేళ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రకారంగా నువ్వు రీపేమెంట్ చేయకపోతే బ్యాంకర్ ఇమ్మీడియట్ గా వచ్చి ఏం చేస్తాడు, వేర్ హౌస్ కి తాళం వేసేస్తాడు. తాళం వేసేసుకొని దాంట్లో గూడ్స్ సేల్ చేసేసుకొని ఆ డబ్బుల్ని లోన్ కి జమ వేసుకుంటాడు. రైట్, దీన్ని మనం కంపెనీస్ యాక్ట్ లో చెప్పుకున్నాం, ఛార్జ్ చెప్పుకున్నాం, ఫ్లోటింగ్ ఛార్జ్ అని చెప్పుకున్నాం. రైట్, సో కొన్ని ఏవైతే కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవగానే ఫ్లోటింగ్ ఛార్జ్ ఏం చేసేస్తాడు, క్లిస్టరైజ్ చేసేసి వేరియస్ తాళం వేసుకొని సేల్ చేసుకుంటాం. రైట్, సో అలాగే మనకి హైపోథికేషన్ ఆఫ్ గూడ్స్, ఏదైతే మనం రా మెటీరియల్ కొనుక్కోవడానికి వీటన్నిటికీ లోన్స్ ఇచ్చాం. సో మనం బ్యాంకర్ ఏం చేస్తాడంటే కంపెనీ నుంచి అండర్టేకింగ్ తీసుకుంటాడు. మీ దగ్గర నుంచి మేము తీసుకునే లోన్తో ఓన్లీ రా మెటీరియల్ కొంటాము, లేబర్ పే చేస్తాము, ప్రాసెసింగ్ కి వాటికి ఖర్చు పెడతాము.
ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేము ఇంత స్టాక్ వేర్ హౌస్ లో మెయింటైన్ చేస్తాం అని చెప్తూ ఎప్పటికప్పుడు స్టాక్ డీటెయిల్స్ పంపించాలి బ్యాంక్. రైట్, అంటే మనకి సిఏ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఇది ఒక స్కోప్. ఆ స్టాక్ సర్టిఫికేట్ కూడా మనమే సైన్ చేయాలి. మళ్ళీ ఏ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు టాలీలోంచో లేదా వాళ్ళు వాడుతున్న ERP లోంచి స్టాక్ స్టేట్మెంట్ తీసి పంపిస్తే ఒప్పుకోడు. దాన్ని మళ్ళీ చార్ట్ అకౌంటెంట్ సర్టిఫై చేయాలి. చార్ట్ అకౌంటెంట్ సర్టిఫై చేయడం అంటే ఏంటి? చార్ట్ అకౌంటెంట్ వెళ్ళి ఓకే వీళ్ళు ఏదైతే స్టాక్ పేపర్ మీద చెప్పారో అది నిజంగా వేర్ హౌస్ లో కూడా ఉంది అని చెప్పి సర్టిఫై చేస్తూ బ్యాంకర్కి ఇస్తుంది. అలా ఎప్పటికప్పుడు బ్యాంకర్ స్టాక్ స్టేట్మెంట్స్ తెప్పించుకొని చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ కంపెనీ డబ్బులు పే చేయకపోతే ఇమీడియట్ గా వచ్చి వేర్ హౌస్ తాళం వేస్తే అందులో గూడ్స్ లేకపోతే ఎవరికి నష్టం? బ్యాంకర్కి కదా. కాబట్టి స్టాక్ మెయింటైన్ అవుతుందా లేదా, దానితో అప్పుడప్పుడు స్టాక్ ఆడిట్స్ 3 months ఒకసారి ర్యాండమ్ గా స్టాక్ ఆడిట్స్ కి అసైన్ చేస్తారు. అప్పుడప్పుడు బ్యాంక్ మేనేజర్ డైరెక్ట్ విజిట్ చేస్తారు. ఎందుకంటే లోను రికవర్ అవ్వాలి కదా మరి పరిస్థితిలో. సో అందుకోసంగా ఇలాంటివన్నీ చేసుకుంటారు. సో టైమ్లీ స్టాక్ స్టేట్మెంట్స్ తెప్పించుకోవడం, స్టాక్ విజిట్స్ యూనిట్ విజిట్స్ చేయడం, లేదా చార్ట్ అకౌంటెంట్ కి సంబంధించినటువంటి సర్టిఫైడ్ స్టాక్ స్టేట్మెంట్స్ తెప్పించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే ఆ వేర్ హౌస్ లో ఉన్న గూడ్స్ ని హైపోథికేట్ చేసుకొని లోన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చెప్తాం? క్లీన్ ప్యాకింగ్ క్రెడిట్, ఎటువంటి ఛార్జ్ లేదు, అంటే ఎటువంటి తాకట్టు లేదు. ఇక్కడ మాత్రం ఏం చేస్తాం? వేర్ హౌస్ లో ఉన్న గూడ్స్ ని హైపోథికేట్ చేసుకొని మనం లోన్స్ అనేవి ఇస్తున్నాం. రైట్, ఇది ప్యాకింగ్ క్రెడిట్ అగెన్స్ట్ హైపోథికేషన్ ఆఫ్ గూడ్స్. మూడోది ప్యాకింగ్ క్రెడిట్ అగెన్స్ట్ ప్లెడ్జ్ ఆఫ్ గూడ్స్. హైపోథికేషన్ ఆటో ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉందా, లేకపోతే ఆటో డ్రైవర్ దగ్గర ఉందా? ఆటో డ్రైవర్ దగ్గరే ఉంది. పొద్దునంతా ఆటో తొలేసాడు, తీసుకెళ్లి ఈవినింగ్ బ్యాంక్ లో ఆటో పెట్టేసి తాళం బ్యాంకర్కి ఇచ్చిన వాళ్ళ ఎవరి దగ్గర ఉంటుంది? ఆటో దగ్గరే ఉంటుంది. అలాగే వేర్ హౌస్ లో గూడ్స్ ఉన్నాయి. గూడ్స్ తీసినప్పుడు ప్రతిసారి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తాళం తెచ్చుకొని, సార్ ఒకసారి గూడ్స్ తీసుకోవాలి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి తాళం తీసుకొచ్చుకొని గూడ్స్ తీసుకొని మళ్ళీ తాళం వేసి తాళం బ్యాంక్ మేనేజర్కి ఇస్తామా? మన ఆపరేషన్ లోనే ఉందా? మన ఆపరేషన్ లోనే. కాబట్టి అక్కడ హైపోథికేషన్. ప్లెడ్జ్, ఇప్పుడు పొజిషన్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోద్ది? బ్యాంకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. హైపోథికేషన్ ఎవరి దగ్గర ఉంది నాన్న? పొజిషన్ ఎవరి దగ్గర ఉంది? ఎవరైతే లోన్ తీసుకున్నారో బ్యాంక్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరే ఉంది, క్రెడిటార్ దగ్గరే ఉంది. ప్లెడ్జ్ పొజిషన్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోద్ది? బ్యాంకర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రైట్, సో ఇక్కడ హైపోథికేషన్ ఆఫ్ గూడ్స్ లో లాక్ అండ్ కీ, వేర్ హౌస్ కి తాళం వేస్తాం, ఆ తాళం తీసి ఎవరికి ఇచ్చేస్తాం? బ్యాంకర్కి ఇచ్చేస్తాం. లేదు మన కంపెనీకి సొంతంగా వేర్ హౌస్ లేదనుకోండి, థర్డ్ పార్టీ వేర్ హౌసెస్ ఉంటాయి కదా. థర్డ్ పార్టీ వేర్ హౌసెస్ లో మనం గూడ్స్ పెట్టేసి ఆ గూడ్స్ బ్యాంకర్ కి అంటే లాక్ వేసేసి లాక్ అండ్ కీ ఎవరికి ఇచ్చేస్తాం? ఆ కీ ఎవరికి ఇచ్చేస్తాం? మేనేజర్కి ఇచ్చేస్తాం. ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సార్ ఇదిగోండి ఆర్డర్, ఇన్ని వర్త్ ఆఫ్ గూడ్స్ మనకి ఎక్స్పోర్ట్ వచ్చింది రైట్ అని చెప్పి ఆర్డర్ చూపిస్తే అప్పుడు తాళం ఇస్తాడు. అన్ని గూడ్స్ ని వేర్ హౌస్ నుంచి తీసుకొని పంపిస్తాము రైట్. మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళి తాళం వేసేసుకుంటాడు. ఇది ప్లెడ్జ్ రైట్. సో ప్లెడ్జ్ ఆఫ్ గుడ్స్, లాక్ అండ్ కీ అనేది మీరు పదం పడితేనే దీనికి అక్కడ మీకు 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ మన దగ్గరే ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం రిపోర్ట్స్, స్టాక్ రిపోర్ట్స్ అనేవి ఇస్తాము రైట్. ఫోర్త్ నైట్ కి మనం రిపోర్ట్స్ అనేవి ఇస్తాము. సో హైపోథికేషన్ కి ప్లెడ్జ్ కి డిఫరెన్స్ ఇది. ఈసీజీసీ గ్యారంటీ నేను ఆల్రెడీ చెప్పాను. ఏదైతే ఎక్స్పోర్ట్స్ కోసం లోన్ తీసుకుంటున్నామో దానికి బ్యాంకర్ ఇచ్చే లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ కి ఈసీజీసీ గ్యారంటీ ఏం చేస్తారన్నా కవర్ తీసుకుంటాం రైట్. క్లయింట్ టు క్లయింట్ ఈసీజీసీ ఎంత వరకు కవర్ ఇస్తారో అనేది ముందుగానే చెప్పేస్తుంది. దాని ప్రకారంగా ఈసీజీసీ కవర్ అనేది తీసుకుంటారు రైట్. అలాగే ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఏంటిది? ఎక్స్పోర్ట్ కదా చేస్తున్నాం, ఇన్వాయిస్ ఎలా రైజ్ అవుతుంది? డాలర్స్ లో రైజ్ అవుతుంది, లేదా అదర్ దాన్ ఇండియన్ రూపీస్ లో రైజ్ అవుతుంది. 2 months తర్వాత 3 months తర్వాత డబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం ముందుగానే ఏం చేస్తాము? 3 months డాలర్ ని సేల్ చేసేస్తాం రైట్. అలాగా బ్యాంకర్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం. దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్, సో ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ అని చెప్తాం. ఇది మనకి ఏంటన్నా ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్. నెక్స్ట్ పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్. షిప్పింగ్ అయిపోయింది, షిప్పింగ్ ఇచ్చేసాం, లేకపోతే ఫ్లైట్ ఎక్కిచ్చేసాం, షిప్పింగ్ అయిపోయింది. షిప్పింగ్ అయిపోయిన దగ్గర నుంచి క్రెడిట్ పీరియడ్ అయిపోయి డబ్బులు మళ్ళీ మన అకౌంట్ లో పడేంత వరకు ఒక 3 months, 5 months, 6 months ఎంతో గ్యాప్ ఇచ్చాం కదా,
ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసంగా బ్యాంకర్ ఇచ్చే ఫైనాన్స్ ఏదైతే ఉందో దీని ఏమంటారు పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్. సో పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ లో భాగంగా పర్చేసింగ్ ఆర్ డిస్కౌంటింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎక్స్పోర్ట్ బిల్. ఇప్పుడు ఏం చేసాం మనం ఇన్వాయిస్ రైజ్ చేసాం. 3 months క్రెడిట్ పీరియడ్ వచ్చింది కదా, ఆ 3 months తర్వాత 6 months తర్వాత డబ్బులు పే చేస్తాను. దానికోసంగా మన దగ్గర ఉన్నది ఏంటి లెటర్ ఆఫ్ క్రెడిట్ లేదా బిల్ పంపిస్తాం. వాడు బిల్ సైన్ చేసి మళ్ళీ మనకి వెనక్కి పంపించేస్తాం. రైట్, బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ టైటిల్ గూడ్స్ కానీ, ఇంకా టైటిల్ మన దగ్గర ఉంది కదా, మరి అక్కడ డబ్బులు పే చేస్తేనే కదా టైటిల్ వాడికి వెళ్ళేది. సో టైటిల్ గూడ్స్ కానీ టైటిల్ టు గూడ్స్ కానీ ఉన్నాయి. ఇవే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. గూడ్స్ అయితే వెళ్ళిపోయాయి మన దగ్గర నుంచి. సో వీటికి అగెనెస్ట్ గా వీటిని తాకట్టు పెట్టుకొని లేదా ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని డిస్కౌంట్ చేయడం కానీ పర్చేస్ చేయడం కానీ, లేదా ఈ మనకి టైటిల్ గూడ్స్ ఉన్నాయి కదా టైటిల్ టు గూడ్స్, వీటిని సెక్యూరిటీగా పెట్టుకొని లోన్ ఇవ్వడం కానీ. 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకు లోన్లు ఇస్తున్నారా, ఆ 2-3 months ఆ డబ్బులు వచ్చేంత వరకు. సో దీనికోసం ఇచ్చే లోన్స్ ఏమంటారు పోస్ట్ షిప్మెంట్ అంటారు. పర్చేసింగ్ ఆర్ డిస్కౌంటింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎక్స్పోర్ట్ బిల్స్. డాక్యుమెంటరీ ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చిన బిల్ ఆఫ్ లాడింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవే ఈ డాక్యుమెంట్స్ కానీ లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ బిల్స్ కానీ డిస్కౌంట్ కానీ లేదా పర్చేస్ కానీ చేసి లోన్ అనేది ఇస్తే దాన్ని ఏమంటాం పర్చేసింగ్ ఆర్ డిస్కౌంటింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎక్స్పోర్ట్ బిల్స్. టైటిల్ ఆఫ్ గూడ్స్ కానివ్వండి, బిల్స్ కవరింగ్ కన్ఫర్మ్డ్ సేల్స్ కానివ్వండి. మనకి బిల్స్ లో 2 రకాలు కదా, బిల్స్ పేయబుల్ అట్ సైట్ అండ్ అలాగే ఇంకోటి డిమాండ్. టైమ్ డిమాండ్. ఇక్కడ ఇలాగే ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ మనకి ఈ బిల్స్ వచ్చేసరికి ఎట్ సైట్ అంటే డిమాండ్, యూజాన్స్ అంటే టైం. బిల్ రైజ్ చేసిన తర్వాత 1 month 2 months 3 months 15 days 30 days, రైట్. కస్టమ్ యూజాన్స్ అంటే కస్టమ్ అంటే ఒక 1 month 2 months ఇలాగా ఆ ట్రేడ్ లో అది కామన్. 2 months టైం ట్రేడ్ పీరియడ్ అనేది కామన్. సో అలా ఒక 2 months 3 months కొంత టైం ఇస్తున్నాం. నథింగ్ బట్ యూజాన్స్ బిల్స్ అంటే నథింగ్ బట్ టైం బిల్స్ అన్నమాట. సో డిస్కౌంటింగ్ ఆఫ్ డిమాండ్ బిల్స్ కానివ్వండి, యూజాన్స్ బిల్ కానివ్వండి, కన్ఫర్మ్డ్ సేల్స్ కానివ్వండి, వీటిని డిస్కౌంట్ చేసుకొని లేదా పోస్ట్ బిల్ ఆఫ్ లాడింగ్, పోస్ట్ పార్సల్ రిసీట్స్, ఎయిర్ కన్సైన్మెంట్ నోట్స్, వీటిని డిస్కౌంట్ కానీ పర్చేస్ కానీ చేసుకొని లోన్ ఇస్తుంటే వాటిని ఇది అంటారు. నెక్స్ట్ దీనికి కూడా ఈసీజీసీ గ్యారెంటీ తీసుకుంటారు. దట్టు కాంప్రహెన్సివ్ రిస్క్, పొలిటికల్ అలాగే రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాంప్రహెన్సివ్ రిస్క్ తీసుకోమంటాడు. ఈసీజీసీ బోత్ అటు అవతల కంపెనీని ఇటు యువతల కంపెనీని, ఎవరైతే ఇంపోర్టర్ ఉన్నారో అలాగే ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా అసెస్ చేసిన తర్వాతే ఎంతవరకు మనం గ్యారంటీ ఇస్తాం అనేది డిసైడ్ చేస్తుంది, రైట్. సో అలాగే ఈసీజీసీ గ్యారంటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ కి అగ్రెస్ట్ గా కూడా లోన్ ఇస్తారు. బిల్స్ డిస్కౌంటింగ్ ఇది కాదు, మనం బ్యాంకర్కి ఇచ్చేసాం, బాబు ఈ బిల్స్ డిస్కౌంట్ కలెక్ట్ చేసి పెట్టు అని చెప్పి ఇచ్చేసాం. వీటన్నిటికీ కూడా నెక్స్ట్ 4 months ఏవో ఒక డబ్బులు వస్తూనే ఉంటాయి, వీటిని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. బ్యాంకర్ ఏమంటాడంటే నేను ముందుగానే నీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఆ కలెక్షన్ వచ్చిన డబ్బుల్ని నేను లోన్కి జమ చేసుకుంటాను అంటే అలాగా బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ కి అగెనెస్ట్ గా కనుక లోన్ ఇస్తే, రైట్, దాన్ని మనం అడ్వాన్స్ అగెనెస్ట్ ఎక్స్పోర్ట్ బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అని చెప్తాం. అలాగే అడ్వాన్స్ అగెనెస్ట్ డ్యూటీ డ్రాబ్యాక్స్, అలాగే క్యాష్ సబ్సిడీ. ఎక్స్పోర్ట్ చేసినందుకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా, ఎక్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్పోర్టర్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయా, రైట్. ఆ ఇన్సెంటివ్స్ అలా ఎక్స్పోర్ట్ చేసిన వెంటనే వచ్చేస్తాయనా, బోల్డెన్ కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఎక్స్పోర్ట్ చేసిన దానికి డబ్బులు విత్ ఇన్ 6 months డబ్బులు వచ్చేసాయి అని చెప్పి బ్యాంకర్ కన్ఫర్మ్ చేయాలి, దాన్ని తీసుకెళ్లి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ లో వేయాలి, అప్పుడు మనకి ఆ ఇన్సెంటివ్ సబ్సిడీ అనేది వస్తుంది, రైట్. అంటే మనకి సబ్సిడీ రావడం అయితే ఖాయం, కానీ టైమింగ్ గ్యాప్ ఉంది కదా. సో ఆ డ్యూటీ డ్రాబ్యాక్స్ కి క్యాష్ సబ్సిడీ ఏదైతే మనకి ఇంకా రావాల్సింది ఉందో దానికి అగ్నెస్ట్ గా లోన్ ఇస్తారు. సో దాన్ని ఏమంటాం అడ్వాన్స్ అగ్నెస్ట్ డ్యూటీ డ్రాబ్యాక్ అండ్ క్యాష్ సబ్సిడీస్. ఇది మనకి పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ లోనా.
మీరు అదర్ సోర్సెస్ చూద్దాం. ఇక్కడ వరకు చదవండి, మిగిలిన మనం చూద్దాం.